ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క కాపుదల సంరక్షణను బట్టి మనం నేటి వరకు సజీవులుగా ఉన్నాం. ఏదైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా? ఏదైనా వేదన, కన్నీళ్ళు, దుఃఖంలో ఉన్నారా? దాన్ని బట్టి చింతించకండి. ఉన్న పరిస్థితిని బట్టి, ఉన్న స్థితిని బట్టి దేవుణ్ణి మనం గనపరుద్దాం. దేవుని మనం గనపరిచినప్పుడు నిత్యముగా దేవుని యొక్క కృపయు, కాపుదల, సమాధానం మనకు తోడుగా ఉండి మనల్ని ఆయన ఆశీర్వదించి నడిపిస్తాడు. మన బాధల నుండి ఆయన మనల్ని తప్పిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద సంచరించినటువంటి దినాలలో ఆయన నడిచినటువంటి మార్గాలను గురించి, ఆయన చేసిన క్రియలను గురించి చాలా గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. ఆ గ్రంథస్థమైనటువంటి వాటిలో నుండి ఒక మాటను మనం ఈ రోజున జ్ఞాపం చేసుకుందాం. ప్రభువైన యేసయ్య ఆయన ఈ భూమి మీద ఉన్నటువంటి సమయంలో ఓ రోజున ఆయన కొండ మీదికి వెళ్ళాడు. కొండ మీదికి వెళ్తున్నప్పుడు 3 శిష్యుల్ని మాత్రమే వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆ 3 శిష్యులని కొండ మీదికి తీసుకొని వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించారు. దానినే రూపాంతరపు కొండ అని అంటున్నారు. సో ఆ ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి ప్రభువు శిష్యుల్ని కూడా చెప్పాడు, మీరు కూడా ప్రార్థనలో ఉండండి. సో వాళ్ళేమో నిద్రపోతున్నట్లుగా గ్రంథస్థం చేయబడింది. లూకా సువార్త 9వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. ఆయన ప్రార్థన చేయటం ప్రారంభించగానే ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలోనే ఆయన ముఖము మారెను అని రాడు. ట్రాన్స్ఫర్మ్ ఫ్రమ్ ద ప్రేయర్. సో ప్రార్థన ద్వారా మార్పు కలగటం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ వచనం నన్ను చాలా బలపరిచింది. ప్రార్థన ద్వారా మార్పు, ముఖము మార్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకం కానివ్వండి, దేవుని వాక్యం కానీ మాట చెప్తుంది, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. సో మన యొక్క ముఖ కవలికలు హృదయాన్ని, మనస్సును తెలియచేస్తాయి కదా. సో మన హృదయం సంతోషంగా ఉంది, మన మనస్సు సంతోషంగా ఉంది అనుకోండి, ముఖంలో సంతోషం కనబడుతుంది. మన గుండెల్లో వేదన ఉన్నప్పుడు మన ముఖంలో కూడా వేదన కనపడుతుంది. రాజు అయినటువంటి వ్యక్తి దగ్గర నెహెమ్యా కాలంలో మనం చూస్తే, రాజు నెహెమ్యాను చూడగానే ఏమన్నాడు? నీ ముఖము నిన్న మొన్నటి వల్లే లేదే, ఎందుకు చాలా విచారంగా కనబడుతున్నావు అని చెప్పి రాజు నెహెమ్యాను అడిగాడు. అంటే నెహెమ్యా ఏమన్నాడు? నా గుండెల్లో వేదన ఉందయ్యా, నా పితరులు ఉన్న పట్టణం, అది సమాధులు ఉన్న పట్టణం కాల్చిపడింది, కాల్చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, వినబడ్డాయి, కనుక నేను ఆ వేదనతో ఉన్నాను. ఇక్కడ మనం బాగా గమనించాలి, హృదయంలో ఉన్నది ముఖంలో కనబడుతుంది. సో హృదయంలో ఏమున్నా సరే, బాధ ఉందా, వేదన ఉందా, కృంగుబాటు ఉందా, దుఃఖం ఉందా, సంతోషం ఉందా, ఆనందం ఉందా, ముఖంలో కనబడుతుంది. సో మనకు ఉన్నటువంటి ఈ వేదన, ఈ బాధ, ఈ దుఃఖం మారాలంటే మనం ఏం చేస్తే మారుతుంది? చాలామంది అంటారు, మనసంతా రిలాక్స్ అవ్వడానికి, బాధలు పోవడానికి, బాధల నుంచి విముక్తి పొందడానికి, అప్పు సమస్యల నుంచి విముక్తి పొందడానికి, ఈ యొక్క వేదనలో విముక్తి పొందడానికి సాయంకాలం కాగానే ఓ క్వార్టర్ వేస్తామండి, కొంచెం క్వార్టర్తో కొంచెం మా మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోతుంది, లేకుంటే ఆరోగ్యం, ఈ యొక్క బాధలు మర్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తాగినంత వరకు, తాగిన కాలంలో మొత్తున్నంత వరకు నీ బాధలు మర్చిపోతావు. తర్వాత నీ బాధలు పోతాయా? నీ జీవితంలో మార్పులు ఏమైనా సంభవిస్తాయా? అదేమీ కాదు. సో మన ప్రభుత్వాలు కూడా తాగుబోతులకి మంచి శుభవార్త చెప్పింది. ఏంటంటే, మీకు వస్తే మేము క్వాలిటీ మందు ఇస్తాం, బాగా తాగండి. మీరు తాగి 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 రోగాలు పాలైతే, మీరు తాగేటప్పుడు ఆ మందు మేము అమ్ముతున్నాం కదా, ఆ మందు ద్వారా వచ్చే ఆదాయంతో ప్రభుత్వాలు మేము నడిపించుకుంటాము అని. సో మొత్తానికి ఇక ఉంది, మనకు ముందుంది మంచి కాలం. ఖచ్చితంగా ఈ దేశం, ఈ రాష్ట్రం చాలా సుభిక్షంగానే కొనసాగే పరిస్థితులు మనం చూడబోతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తాగినోడికి తాగినంత మందు,
తాగుతున్నందువలన బాధలు మర్చిపోతారని, కష్టపడిన ఆ కష్టంలో నుంచి విశ్రమించబడడానికి, శరీరం ప్రాణం ఆత్మ విశ్రాంతి పొందడానికి మందు కావాలి. ఈ మందు తాగడానికి క్వాలిటీ మందు ఇస్తామని ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ముందుగానే అనౌన్స్ చేశారు కదా. మరి ఈ పరిస్థితుల్లో జనుల యొక్క జీవితాలు కష్టపడ్డారు, ఆ డబ్బుతో తాగుతున్నారు, వాళ్ళు బాధలు పోయాయా అని అనుకుంటున్నారు. మరుసటి రోజున బాధలు పోయాయా? మరుసటి రోజుకి బాధలు ఉండవా? తాగిన వెంటనే తాగిన ఆ పరిస్థితిలో బాధను పూర్తిగా మర్చిపోతారా? ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది అనుకుందాం, భార్యాభర్తలు గొడవలు పడి విడిపోయారు. తాగితే ఆ విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారా? నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉన్నాడు, మంచి వ్యక్తి, భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది, ఒక కూతురు. ఇప్పుడు రమ్మంటే రావట్లేదు. ఎందుకనంటే కేవలం ఒకటే కారణం, ఇతను తాగుబోతుగా ఉన్నాడు. ఆ అమ్మాయి అంటే నీ జీవితం మార్చుకుంటే నేను నీ దగ్గరకు వస్తాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, నీ బ్రతుకు మార్చుకో, నేను నీ దగ్గరకు వస్తా. ఈడేమో తాగకుండా ఉండాలి అని అనుకుంటున్నాను కానీ తాగకుండా ఉండలేకపోతున్నానని వీడు అంటాడు. నా భార్య నన్ను వదిలిపెట్టింది కాబట్టి నేను తాగుతున్నానని వీడు చెప్తాడు. నా భార్య నా దగ్గరకు వస్తే, నా కూతురు నా దగ్గరకు వస్తే నేను తాగటం మానేస్తానంటాడు. వాళ్ళేమో నువ్వు తాగటం మానేస్తే మేము మీ దగ్గరకు వస్తాను వాళ్ళు. ఇలాంటి కుటుంబాలు ఎన్ని లేవు, ఇలాంటి జీవితాలు ఎన్ని లేవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్న సమస్య, నీకున్న బాధ, నీకున్న వేదన ఏ విధంగా ఉన్నా వాటి నుంచి విడుదల పొందడానికి నీవు త్రాగుడో, మత్తు పానీయాల్లో, లేకుంటే ఇంకొక విధమైనటువంటి అపవిత్రమైన ఆ మార్గాల్లో నీ జీవితంలో ఉన్న వేదన బ్రతుకును మార్చలేవు. కేవలం ప్రార్థన ద్వారానే నీ జీవితం, నీ ముఖము మారుతుంది. దాని అర్థం నీ హృదయం మారుతుంది. నీ హృదయం ఎప్పుడైతే మారుతుందో నీ ముఖం కూడా మారటం ప్రారంభిస్తుంది. యేసయ్య ప్రార్థన జీవితాన్ని ఒక హై లెవెల్లోకి తీసుకెళ్ళి ఆయన మాట్లాడుతున్నాడు. ఉన్నతమైనటువంటి ఆ ఎత్తైన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చేయటం ప్రారంభించిన తర్వాత ఆ ప్రార్థన ద్వారానే ఆయన ముఖం కూడా మారటం ప్రారంభించింది. ఆయన ముఖం మారేను ఆయన క్లియర్గా రాయడు. సో ఈ రోజున నీవు ఎదుర్కొంటున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే అది మార్పు చెందాలంటే, ఒకవేళ వేదన, దుఃఖం, కన్నీళ్ళు, ఈ సమస్యలు, శోధనలో ఉన్నప్పుడు నీ జీవితం మారాలంటే, నీ బ్రతుకు మారాలంటే ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు సంతోషం, ఆనందంగా ఉన్నావు అని అంటే ఈ ఆనందం, సంతోషం, ఈ సమాధానం ఇంకను ముందుకు కొనసాగించబడేటట్లుగా మరింత ఎక్కువగా ప్రార్థన చేయి. నాకు ఇంకేం బాధ లేదులే, ప్రశాంతంగా ఉన్నాను అని అంటే ఎలా ఉంటుంది? ఆలోచించి చూడండి. ఓడ లేకుంటే ఒక పడవ, ఇప్పుడు మరబోట్లు వచ్చాయి, అంటే మిషన్స్తో నడుస్తున్నవి. దరి నుండి సముద్ర మధ్యలోకి తీసుకెళ్ళిన తర్వాత దరిలో ఉన్నంత పోరాటాలు లేవులే, సముద్ర మధ్యలో ప్రశాంతంగా ఉంది, బాగానే ఉంది అని చెప్పి మోటార్ ఆఫ్ చేసేస్తారా? తెడ్లు వేయటం మానేస్తారా? తెడ్లు వేసే పడవలు అయితే తెడ్లు వేసుకుంటూ వెళ్ళాలి. మోటార్తో నడిచే ఓడలైతే మోటార్తో నడుస్తూ వెళ్ళాలి. ఒకవేళ ఆపేస్తే పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొంటాం కదా. ప్రశాంతంగా ఉందిలే, ఇక ఇబ్బంది లేదనని మోటార్లు ఎవరు ఆఫ్ చేయరు కదా. అలాగే ప్రార్థన జీవితంలో కూడా మేము సంతోషంగా ఉన్నాం, మేము బాగున్నాం, మేము ఆనందంగా ఉన్నామని ప్రార్థన చేయటం మానేయకూడదు. ప్రార్థన ఇంకనూ మరింతగా ప్రార్థన చేయడం ప్రారంభించారు. మనకొక మాదిరి కోసమే యేసయ్య ఈ భూమి మీద ఆ విధంగా మార్పు చెందే ప్రార్థనలోకి ఆయన వెళ్ళాడు. అది జనులకి అర్థమయ్యే రీతిలో ప్రజలందరూ కూడా దాన్ని ఫాలో కావాలని ఇక్కడ ఆ వాక్యాలు గ్రంథస్థం చేయబడి ఉన్నాయి. సహోదరి, సహోదరుడా, నీ జీవితంలో మరలా చెప్తున్నాను, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖం, అనారోగ్యం, వేదనలు, ఒంటరితనం ఇవన్నీ ఉన్నప్పుడు ప్రార్థన చేయి. ఈ ఒంటరితనంలో ఉన్నప్పుడే మరింత ఎక్కువగా ప్రార్థన చేయి. ఎప్పుడైతే ఎక్కువగా ప్రార్థన చేస్తావో నీ ముఖం మారుతుంది. దాని అర్థం నీ హృదయం మార్పు చెందుతూ వస్తుంది. ఒంటరిగా ఉన్న యేసేపు ప్రార్థన చేశాడు కనుకనే దానియేలు ఆ యొక్క సింహాల బోనులోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు కనుకనే ఆ ప్రార్థన జీవితంలో వారి యొక్క పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి.
ఉదయాన్నే తెల్లవారు వచ్చి రాజు అడుగుతూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలగనా అని అన్నప్పుడు ప్రార్థన జీవితం కలిగిన ఈ వ్యక్తి ఉదయకాలము నుండి రాజుని ఎలా దీవిస్తున్నాడు చూడండి. రాజు చిరంజీవి అగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒరే దుర్మార్గుడా, నన్ను తీసుకొచ్చి సింహాల బోనులో వేయడానికి నీ యొక్క తెలివి తక్కువ రాజముద్ర ద్వారా చేసిన శాసనమే కదా అని రాజును దూషించలేదు. దౌర్భాగ్యుడా, నన్ను నా దేవుడు కాపాడాడు కాబట్టి నేను బ్రతికానురా అన్నట్లుగా రాజును అనలేదు. ఈయన నోరు తెరవటంతోనే ఈ మాట అన్నాడు, రాజు చిరంజీవి అగునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేను గనక ఆయన తన దూతను పంపి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లను మోయించాడు. హల్లెలూయా. నీ వ్యక్తిగత జీవితంలో దానియేలును మనం చూస్తున్నాం. దానియేలు ప్రార్థనాపరుడు. సింహాల బోనులోకి వెళ్ళక మునుపు, తనకు విరుద్ధమైన శాసనాలు చేయక మునుపు ప్రార్థనాపరుడే. తనకు విరుద్ధమైన శాసనాలు చేసిన తర్వాత కూడా ప్రార్థనాపరుడే. సింహాల బోనులు వేయబడిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుంటున్నాడు. అందువలన దేవుడు ఆ యొక్క దానియేలు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ వేదన, ఆ దుఃఖం, ఆ భయము, ఆ కలవరం అవన్నీ కూడా తొలగించాడు. గొప్ప ట్రాన్స్ఫర్మ్ ఫ్రమ్ ద ప్రేయర్, ప్రార్థన ద్వారా రూపాంతరము చెందినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ప్రార్థన చేస్తున్నామా? చేయాలి కదా. చేయకపోతే మనకున్న సమస్యలు మరింతగా పేరుకుంటూ వస్తాయి తప్ప విడుదలైతే పొందలేము. ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తూ నువ్వు సంతోషంగా ఉన్నావంటే, మరింత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేయకపోతే నిత్యముగా నీ వ్యక్తిగత జీవితంలో నీ యొక్క ఉన్న పరిస్థితులన్నీ కూడా తారుమయ్యే పరిస్థితి ఏర్పడుతుందేమో. జాగ్రత్త వహించి ప్రార్థన చేయటం ప్రారంభించండి. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడి మీరు ధైర్యపరిచారు, బలపరిచారు. యేసయ్యా, మీరు ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు చేసిన క్రియలు ఒక్కొక్కటి మాకు ఆయా దినాన ఆయా సమయంలో జ్ఞాపం చేస్తూ, తద్వారా మా బ్రతుకుల్లో మేము ఎలాంటి స్థితికి రావాలో మీ యొక్క మార్గాలు స్పష్టతని ఇస్తున్నాయి. మీ యొక్క క్రియలు మాకు ఆధారమవుతున్నాయి. మేము వాటి మీద మనసుంచిన వారమై అయ్యా మా యొక్క నాయన జీవితాలు మేము మిమ్మల్ని నమ్ముకొని మీ యొక్క మార్గాల ప్రకారంగా మేము నడిస్తే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరని, మా జీవితాలు ప్రార్థన ద్వారా మార్పు చెందుతాయని అనేక విషయాలు మాకు జ్ఞాపం చేశారు. ఈ మాటలు వినని విడలకు జీవితాలు నిశ్చయముగా మీ కృపచేత ఆ విధంగా నూతనపరచబడుతూ మీ సన్నిధిలో ముందుకు సాగుటకు సహాయం ఇచ్చారు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రొఫెట్ అందరికీ వందనాలు. ప్రార్థన మన జీవితాన్ని, ముఖాన్ని, మన హృదయాన్ని మారుస్తుంది. కనుక మరింతగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో పాటు సేవకుడిగా ప్రాధేయపడి కోరుకుంటున్నాను, అనేకులకి షేర్ చేయండి. దయవుంచి అనేకుల జీవితాలు కూడా మార్పు చెందుతాయి. వారికి ఉన్నటువంటి కన్నీళ్ళ నుండి, దుఃఖంలో నుండి, వేదన నుండి ప్రభు వారిని కూడా విడిపిస్తాడు కదా. ఆయన రాకడికి, రాజ్యానికి సిద్ధపడేటట్లుగా సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తున్న మీ అందరికీ ప్రభుపేట వందనాలు. ప్రభు మీకు తోడుగా ఉండి నడిపించుకుంటారు.